ఎప్పుడైతే మనం ఇలా యంత్రాల మీద కాగితాల మీద ఆధారపడతామో మన మైండ్ ఏం చేస్తుందో పడుకుంటుంది శుభ్రంగా. నా మీద వీడు ఆధారపడలేదు, వాడి పని వాడు చేసుకుంటున్నాను. మన మెదడు ఎలాంటిదో తెలుసా? ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కొనలేని సూపర్ పవర్ కంప్యూటర్ ఊరికే తేరగా భగవంతుడు ఇక్కడ పెట్టేశాడు మనకి. ఎలాంటి యాస అయినా తెలుగులో ఒదిగిపోతుంది. ఏ భాషా పదమైనా తెలుగులో ఒదిగిపోతుంది. దూర్జటి కాళహస్తి మహాత్మ్యంలో అది. ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసిన్ బెట్టడి కుట్ర నట్టడవిలో కల్జూవి క్రీనీడ ఏ ఆసంగట్టిది వెటిగడ్డ ఇలు నీ వాకొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా. ఇది కోయవాడి యాస. పద్యంలాగే ఉంది. వ్యాకరణంలో తేడా లేదు, ఛందస్సులో తేడా లేదు, యతిప్రసంలో తేడా లేదు. కానీ కోయవాడి యాసలా చూపించేశాడు దుర్జటి. అది ఒక్క తెలుగు పద్యానికి మాత్రం సాధ్యం అవుతుంది. తెలుగు గేయానికైనా సాధ్యం అవుతుంది, తెలుగు పాటకైనా సాధ్యం అవుతుంది, తెలుగు భాషకు సాధ్యం అవుతుంది.